25వ అధ్యాయము మాఘ పురాణము కళింగ కిరాతకుడు గురించి కథ. పూర్వము కళింగ ఒకడు ఉండేవాడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడును మృగములను వెదుకుచు అడవిలో తిరుగుచుండగా ఒక బ్రాహ్మణుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయవలయునని బయలుదేరియుండెను. మార్గయాసమున ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలిచెను. కిరాతుడతన్ని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వానిని అపహరించవలి అని తలిచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్దనున్న అన్నింటినీ బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము కూడా ఇమ్ము, లేనిచో నిన్ను చంపుదని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, నేను దరిద్రుడును, నా వద్ద ధనమేమి లేదని సమాధానము చెప్పెను. వాని మాటలకు కోపించిన కిరాతకుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికి వేసెను. ఆ కిరాతకుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను, ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గమునే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. వానికిను ధనమును సంపాదించవలయునని కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతకుడు బంగారు నగలను చేయువాడు మిత్రుడుగా ఉండెను. అతడును కిరాతకుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారమును హరించెడివాడు. కిరాతకుని బాటసారులకడ దోచుకున్న నగలను పట్టణమున విక్రయించుచుండెను. కిరాతకుడు కూడా మోసగించి నగలమ్మిన ధనమును అపహరించుచుండెడి వాడు. కిరాతకుడి బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్మమని స్వర్ణకార మిత్రునికి ఇచ్చెడివాడు. అతడును నగలను అమ్మి అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును అతనికి ఇచ్చి వేయుచుండెను. వీరికి మరి ఒక శూద్రుడు ఒక మిత్రుడు ఉండెను. అతడు కామకుడు, పరస్త్రీలాలనుడు, ధనవంతుడు, మోసగాడు అయి ఉండెను. వీరి తల్లి కూడా భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యెను. ఆ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కామకులు స్వేచ్ఛావర్తులుగా ఉండిరి. ఒకనాడు వాని తల్లి చీకటిలో కామాతురతై తన విటుడు వచ్చి చోటికి పోయిను. అక్కడ చాలా చీకటి ఉండెను. ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునేమో అని వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు చురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో వచ్చినది తాననుకున్న విటుడే అనుకొనెను. ఈ విధముగా తల్లియు కుమారుడను ఆ చీకటిలో ఒకరికొకరు ఎరుగక తమకు కావలసిన వారే అనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాగమనమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వారి తల్లి చానా విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా ఉండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతకును చేరి వారికి స్నేహితుడయ్యెను. కిరాతకుడు బ్రాహ్మణుని ధనమునకై చంపిన బ్రహ్మహంతకుడు, సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలోని బంగారంను దొంగిలించిన వాడు, ఈ శూద్రుడు తల్లితో వ్యభచరించిన గురుతల్పగమనుడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడు ఒకడు కలడు. అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడొకటొచ్చే వానికి పౌరోహత్యము కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములొక చోట చేరినట్లయ్యెను. బ్రహ్మ జ్ఞానిని చంపిన వాడు, కల్లు త్రాగువాడు, క్రూరుడు, బంగారము అపహరించిన వాడు, గురుపత్నితో రమించిన వాడు, వీరి ఐదుగురును పంచ మహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున ఒకరిని చూచిరి. ఆ బ్రాహ్మణుడి పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించెను, దర్భలు చేతబట్ట ఉండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్ర చేయుచుండెడి వారు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వానిని చూచి, నీకెవ్వరవు, ఎక్కడికి పోవుచున్నావు అని అడిగెను. అతడు, నేను బ్రాహ్మణుడును, కిరాతుని వద్ద పని చేయువాడునని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లనెను, ఓయి, నీవు చేసిన సమస్త పాపములు చెప్పెదము వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు, బంగారమును దొంగిలించిన వాడు, వానికి మిత్రుడు. వానికొక శూద్రుడు మిత్రుడు, గురుపత్ని తల్పగమును చేసిన వాడు. ఇట్లు పంచ మహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడకు పోవును. అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినచో దర్భను చేతపట్టి
మాటలాడవలెను. అట్లు చేసిన పాపము అంటదు. నీ వట్టి పాపాత్ముల సంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపినైతిని. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురును పాపులే. ఇట్టి వారికెంత దూరముగానున్నా అంత మంచిది అని విశృంఖుడితో పలికి మిన్నకుండెను. విశృంఖలుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్న దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపం నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వ పాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపమని వీరవ్రతుడు ప్రార్థించెను. వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనవు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను భిక్షమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ఎంతటి పాపాత్ముడైన మాఘ స్నానము ప్రయాగలో స్నానము చేసినచో పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా గాని సంవత్సరము పాటు గాని ప్రయాగ మాఘ స్నానము ఆచరింపుము. ఆవుతినిగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము. ఈ ప్రకారం ఒక మాసము చేయుము అని అనెను. విశృంఖుడును అట్లే అని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులను ప్రాయశ్చిత్తమున చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతసించి నీవు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపమని చెప్పెను. విశృంఖలుడును వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత నాకు ధర్మము ఉపదేశింపకోరమని అడిగెను. ఆ ధర్మం అప్పుడే చెప్పుదునని పొమ్మని పలికెను. విశృంఖలుడును కళింగ కిరాతకుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును విశృంఖలుని మాటలకు విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వారును వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమయ్యిరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్నానము చేసి పాప విముక్తులైరి. విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలం తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము ఆచరించెను. ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తి కూడా ఇచ్చును. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లుగా 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తము ఆచరించెను. పాప విముక్తుడై వీరవ్రతుని వెతుకుచు నైమికాశరణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లా పలకెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. 2 ఘడియలు ఆలోచించి ఇట్లనెను. ఓయి, నీ పాపమంతమియూ పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవు ఈ 3 దినములు ఉండవలయును. అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలవలనని విశృంఖలునిచో మంత్రజల స్నానము 3 దినములు చేయించెను. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు విశృంఖలునికి ఇట్లు ఉపదేశించెను. ఓయి, నిరంతరము సంతోషముగా ఉండుము. వేద మార్గము నతిక్రమింపకము. శాస్త్రములను అనుసరించి కార్యములను ఆచరించము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము ఆచరింపుము. ప్రాణహింసను మానుము. సనాత ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మున్నగు నిత్య కర్మలను మానకము. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము. హరును పూజింపుము, అంటే హరిహరాదులను. ఇతరుల అపరాధమును చెప్పకము. ఎవరి అందును అసూయ పడకము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకము. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరవకము. అతిథులను అవమానింపకము. పితృదినమున శ్రాద్ధమును మానకము. చాడీలను చెప్పకము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును పెద్దగా కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండ్రాధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తంతో శివుని అర్చింపుము. తులసీమాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను, బిల్వ దళములతో శివుని హరిహరులను అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదితాన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానమును మానకము. మనస్సు నదుపులో ఉంచుకునుము. చిత్తశుద్ధితో వ్రతాధికము ఆచరింపుము అని వీరవ్రతుడు విశృంఖలునికి ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నంది మరలా కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రాదులను పొంది సుఖముగా ఉండెను. తరువాత మరణించి శ్రీహరి సాన్నిధ్యమును పొందెను. 25వ అధ్యాయము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు.